హలో నమస్తే, దిస్ ఇస్ దీపిక. వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్స్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేంద్రంగా పార్లమెంట్లో వివాదం రాజుకుంది. డాక్టర్ అంబేద్కర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇండియా కూటమి సభ్యులు రాజ్యసభలో ఆందోళనకు దిగారు. అయితే అంబేద్కర్ను అవమానించిందే కాంగ్రెస్ పార్టీ అంటూ బీజేపీ సభ్యులు తిప్పికొట్టారు. దీంతో పార్లమెంట్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరోపక్క బీజేపీయేతర పార్టీలు అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది? నిజంగా అమిత్ షా అంబేద్కర్ను అవమానించారా, లేక ఆయన మాటలను ఎడిట్ చేశారా? లెట్స్ వాచ్ దిస్ వీడియో. అసలేం జరిగిందంటే, డిసెంబర్ 17న రాజ్యసభలో ప్రసంగించిన అమిత్ షా ప్రసంగిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి రాజకీయ దుమారం రేపాయి. దీంతో రాజ్యాంగ నిర్మాతను అమిత్ షా అవమానించారని కాంగ్రెస్ ఆరోపించగా, ప్రతిపక్ష పార్టీలు తలాతోకా లేని వీడియో క్లిప్లను సర్క్యులేట్ చేసి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాయని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. అయితే అంబేద్కర్ను అవమానించేలా అమిత్ షా వ్యాఖ్యలు చేశారని, ఇందుకు బిఆర్ అంబేద్కర్కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమికి చెందిన ఎంపీలు డిసెంబర్ 18న పార్లమెంట్ ఆవరణలో నిరసనకు దిగారు. ఈ నిరసనను బీజేపీ పెద్ద డ్రామా అంటూ కొట్టిపారేసింది. అసలు మ్యాటర్లోకి వెళ్తే, కొందరు పదే పదే అంబేద్కర్ పేరు జపిస్తున్నారని, దానికి బదులు ఏ దేవుడి పేరో తలిస్తే నేరుగా స్వర్గానికైనా పోతారని అమిత్ షా అన్నట్లు మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వ్యాఖ్యలు తాను అనలేదని, కాంగ్రెస్ పార్టీ వక్రీకరిస్తోందని అమిత్ షా డిసెంబర్ 18న రాజ్యసభలో చెప్పారు. తన ప్రసంగాన్ని ప్రతిపక్ష పార్టీ వక్రీకరించి ప్రదర్శిస్తోందని అన్నారు. ఆ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలోనూ అమిత్ షా వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. 150 ఏళ్ల రాజ్యాంగంపై పార్లమెంట్లో జరిగిన చర్చ బాబాసాహెబ్ అంబేద్కర్ను కాంగ్రెస్ ఎలా వ్యతిరేకిస్తోందో రుజువు చేసిందని అన్నారు. మరోవైపు అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోడీ కూడా సమర్థించారని మరో వార్త వైరల్ అయ్యింది. కాంగ్రెస్ చీకటి చరిత్రను అమిత్ షా బట్టబయలు చేశారని, దీంతో కాంగ్రెస్ పార్టీ ఉలిక్కి పడుతోందని మోదీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏళ్ల తరబడి అధికారంలో ఉన్నప్పటికీ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల సాధికారిత కోసం ఏమీ చేయలేదని మోడీ ఆరోపించారు. డాక్టర్ అంబేద్కర్ పట్ల కాంగ్రెస్ అనేక పాపాలు చేసింది. పండిత్ నెహ్రూ అంబేద్కర్కి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆయన ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేసింది. ఆయనకు భారతరత్న నిరాకరించింది అని మోడీ చెప్పుకొచ్చారు. అయితే రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలను అమిత్ షా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. అంబేద్కర్ పట్ల నిజంగా గౌరవం ఉంటే ప్రధాని మోడీ ఈ పార్టీకే అమిత్ షాను బర్తరఫ్ చేసేవారని, దానికి బదులు కాంగ్రెస్ పై దాడులు చేస్తున్నారని విమర్శించారు. అమిత్ షా క్షమాపణ చెప్పకుండా క్యాబినెట్లో కొనసాగే హక్కు లేదన్నారు. ఆయనను బర్తరఫ్ చేసేంత వరకు ప్రజలు మౌనంగా ఉండరని హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసం ప్రజలు తమ ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి రాజ్యాంగంపై నమ్మకం లేదని, పూజించాల్సిన దళితులని అవమానించడం దురదృష్టకరమని ఖర్గే అన్నారు. అంబేద్కర్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే క్యాబినెట్ నుండి తొలగించాలి, కానీ వారిద్దరూ స్నేహితులు, ఒకరి పాపాలకు మరొకరు మద్దతు ఇస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ విమర్శించారు. దీనిపై అంబేద్కర్ మనవడు కూడా స్పందించారు. రాజ్యాంగ పితామహుడిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీ పాత మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమిళ నటుడు తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ దీనిపై గట్టి కౌంటర్ కూడా ఇచ్చారు. కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే గిట్టదు అంటూ విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. అలాగే అంబేద్కర్ను కించపరుస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను సిపిఐ, సిపిఎం నాయకులు సైతం ఖండించారు. మరి ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో, ఎప్పుడు సద్దుమణుగుతుందో చూడాలి.